ప్రతిరోజు మన ఆకాశంలో కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాలు, అలాగే కొన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు మన భూమి వేరే గ్రహాల నుండి ఎలా ఉంటుంది అనే ఆలోచన అందరికీ వస్తుంది. సో ఈ వీడియోలో అంతరిక్షం నుండి తీసిన కొన్ని అద్భుతమైన ఎర్త్ ఫొటోస్ గురించి చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతరిక్షం నుండి మన భూమిని ఎన్నిసార్లు ఫోటో తీశారో తెలుసా? ఈ సంఖ్య పదుల్లో, వందల్లో లేదా వేలల్లో ఉంటుందనుకుంటున్నారా? నిజానికి ఈ సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటుంది. యెస్, మీరు విన్నది నిజమే. ఇప్పటిదాకా కొన్ని లక్షల సార్లు మన భూమిని అంతరిక్షం నుండి ఫోటో తీశారు. దాదాపు 60 ఏళ్ల నుండి శాటిలైట్స్ ప్రతిరోజు వందల ఫొటోస్ తీస్తూనే ఉంటాయి. బట్ ఈ 100 ఫొటోస్‌లో కొన్ని ఫొటోస్ మనుషులకు ఎప్పటికీ చాలా ప్రత్యేకమైనవి. ఈ రోజుల్లో అంటే స్పేస్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెంది ప్రతిరోజు శాటిలైట్స్ భూమిని కొన్ని వందల సార్లు ఫోటో తీస్తూ ఉంటాయి. బట్ సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేనప్పుడు అప్పటి సైంటిస్ట్‌కి, ఆస్ట్రోనమర్స్‌కి అంతరిక్షం నుండి భూమి ఎలా ఉంటుంది అనేది ఒక అతిపెద్ద ప్రశ్నగా ఉండేది. జస్ట్ ఎర్త్ ఆర్బిట్ దగ్గర నుండే కాదు, మూన్ నుండి, ఇతర గ్రహాల నుండి, అలాగే కొన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరం నుండి మన ఎర్త్ ఎలా ఉంటుంది అనే ప్రశ్న ఉండేది. సో 100 ఏళ్ల తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం వచ్చింది. మనుషులు చేసిన స్పేస్ రీసెర్చ్‌లో కొన్ని అద్భుతమైన ఫొటోస్ తీశారు. వాటి వల్ల ఈరోజు మనకి భూమి ఎలా ఉంటుందంటే ఊరికే అర్థమైపోతుంది. ముందుగా ఎర్త్ అట్మాస్ఫియర్ బయట నుండి ఎర్త్ యొక్క ఫోటో. ఈ ఫొటోస్ అన్నిట్లో ముఖ్యమైనది ఎర్త్ అట్మాస్ఫియర్ బయట నుండి ఎర్త్ యొక్క ఫోటో. ఎర్త్ అట్మాస్ఫియర్ నుండి భూమి ఎలా ఉంటుందో తెలుసు, కానీ సైంటిస్ట్‌కి అట్మాస్ఫియర్ బయట నుండి ఎలా ఉంటుంది అనే ప్రశ్న ఉండేది. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1946లో అలైడ్ పవర్స్ జర్మనీ యొక్క V2 మిసైల్ టెక్నాలజీని సొంతం చేసుకున్నారు. ఈ V2 ప్రపంచంలో మొట్టమొదటి మోడర్న్ బాలిస్టిక్ మిసైల్. ఈ మిసైల్ ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి కర్మన్ లైన్ దాటగలదు. కర్మన్ లైన్ అంటే ఎర్త్‌కి అలాగే స్పేస్‌కి బార్డర్. ఈ లైన్ భూమి నుండి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ లైన్ దాటితే మనం స్పేస్‌లోకి ఎంటర్ అయినట్లే. సో 1946లో అంటే మొట్టమొదటి శాటిలైట్ స్పుత్నిక్ లాంచ్ అవ్వడానికి 10 ఏళ్ల ముందే యూఎస్‌లోని న్యూ మెక్సికో నుండి ఈ V2 మిసైల్‌ని స్పేస్‌లోకి లాంచ్ చేశారు. ఈ మిసైల్‌కి ఒక కెమెరా అరేంజ్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత ఈ రాకెట్ కర్మన్ లైన్‌ని దాటి ఎర్త్ యొక్క ఫోటో తీసి మళ్ళీ భూమి మీద క్రాష్ అయింది. మిసైల్ క్రాష్ అయినా కానీ కెమెరాలో ఉన్న ఫిల్మ్‌కి ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. సో అలా మనకి స్పేస్ నుండి ఎర్త్ యొక్క మొదటి ఫోటో లభించింది. ఇదే ఆ ఫోటో. ఈ ఫోటోలో ఉన్నదే మన భూమి. ఈ ఫోటో చూసినప్పుడల్లా ఒకప్పుడు మనుషులు స్పేస్ టెక్నాలజీ ఎలా మొదలుపెట్టారు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. ఇది అట్మాస్ఫియర్ బయట నుండి తీసిన ఇమేజ్. ఇక ఇంతకంటే దూరం నుండి ఎర్త్ ఆర్బిట్ నుండి తీసిన ఇమేజ్ విషయానికొస్తే 1959లో మొదటిసారి ఎర్త్ ఆర్బిట్ నుండి ఎర్త్‌ని ఫోటో తీశారు. 1959లో ఎక్స్‌ప్లోరర్ 6 అనే శాటిలైట్ లాంచ్ అయింది. ఈ శాటిలైట్‌ని లాంచ్ చేసింది ఎర్త్ మ్యాగ్నెటిజంని, రేడియేషన్‌ని రీసెర్చ్ చేయడానికి. ఈ మిషన్‌లో శాటిలైట్ ఎర్త్‌ని ఫోటో తీసింది. ఇదే ఆ ఫోటో. ఈ బ్లర్రీ, అన్‌క్లియర్ ఇమేజే ఎర్త్ యొక్క మొదటి ఇమేజ్. ఈ ఫోటో తీసింది భూమి నుండి దాదాపు 27,000 కిలోమీటర్ల ఎత్తు నుండి. ఈ ఫోటో ఇంత అన్‌క్లియర్‌గా, బ్లర్‌గా ఉండటానికి ఒక కారణం ఈ ఫోటో తీసింది ఒక కెమెరాతో కాదు. ఇది తీసింది ఒక ఫోటో సెల్ స్కానర్ ద్వారా. ఇంకొక కారణం ఇది ఒక రేడియో ఇమేజ్. అంటే ఇమేజ్‌ని శాటిలైట్ రేడియో వేవ్స్ ద్వారా పంపింది. ఈ వేవ్స్‌ని బట్టి ఈ ఇమేజ్ ఫార్మ్ చేశారు. బట్ 1960లో మొదటి టెలివైజ్డ్ ఫోటో తీశారు. ఇదే ఆ ఫోటో. ఈ ఫోటో తీసింది కెమెరాతో, అలాగే దీన్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేశారు. సో సిగ్నల్స్‌ని పిక్సెల్స్ లాగా అరేంజ్ చేస్తే ఈ ఫోటో ఏర్పడింది. ఈ ఫోటోని టిరోస్-1 అనే శాటిలైట్ తీసింది. ఇది మొట్టమొదటి వెదర్ శాటిలైట్. ఈ ఫోటో తీసింది వెదర్ రిపోర్ట్ కోసం. ఇక మన ఆర్బిట్ నుండి మరింత దూరం వెళ్తే వచ్చేది మూన్. చిన్నప్పుడు ప్రతి ఒక్కరం ఆకాశంలో మూన్ చూసి పెరిగిన వాళ్ళమే. సో ప్రతి ఒక్కరికి మూన్ మీద నుండి మన భూమి ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చే ఉంటుంది. మొదటిసారి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చింది 1966లో నాసా చేసిన మొదటి మూన్ మిషన్‌లో. మొదటి మూన్ స్పేస్ క్రాఫ్ట్ లూనార్ ఆర్బిటర్ 1ని లాంచ్ చేశారు. ఈ లూనార్ ఆర్బిటర్ 1 యొక్క గోల్ మూన్ సర్ఫేస్‌ని మ్యాపింగ్ చేసి ల్యాండింగ్‌కి బెస్ట్ సైట్‌ని సెలెక్ట్ చేయడానికి. ఈ ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ మూన్ ఆర్బిట్ నుండి ఎర్త్ యొక్క ఫోటో తీసింది. ఇదే ఆ ఫోటో. ఈ ఫోటోలో ఉన్న ఈ బ్లాక్ అండ్ వైట్ సెమీ సర్కిలే మన ఎర్త్. ఈ ఇమేజ్‌ని 2008లో మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేసి ఫ్రేమ్ లైన్స్‌ని, స్కాన్ లైన్స్‌ని తీసేసి ఈ విధంగా ఎన్హాన్స్ చేశారు. ఇందులో భూమి మరింత క్లియర్‌గా కనిపిస్తుంది. ఇదొక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్, అలాగే రోబోట్ తీసిన ఇమేజ్. 1968లో నాసా అపోలో 8 మిషన్‌లో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ మూన్ ఆర్బిట్ దాకా వెళ్లారు. ఇదే మొట్టమొదటి మ్యాన్డ్ మూన్ ఆర్బిట్ మిషన్. ఈ మిషన్‌లోనే ఆస్ట్రోనాట్స్ మూన్ ఆర్బిట్ నుండి అలా పైకి వస్తున్న ఎర్త్ యొక్క కలర్డ్ అలాగే హెచ్‌డీ ఇమేజ్ తీశారు. ఇదే ఫేమస్ ఎర్త్ రైజ్ ఫోటో. ఈ 2 ఫోటోస్ తీసింది మన భూమి నుండి సుమారు 3,80,000 కిలోమీటర్ల దూరం నుండి. ఈ 2 ఇమేజెస్ తీసింది మూన్ యొక్క ఆర్బిట్ నుండి. మరి మూన్ సర్ఫేస్ మీద నిలబడితే ఎర్త్ ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది.
ఈ ఫోటో తీసింది 1969లో. 1969 జులైలో మొదటిసారి మనుషులు మూన్ మీద అడుగుపెట్టారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌కి చెందిన చాలా వీడియోస్, ఫోటోస్ మనం చూసే ఉంటాం. వీటితో పాటు ఆ టైంలో మరొక అద్భుతమైన ఫోటో కూడా తీశారు. అదే ఇది. ఈ ఫోటో తీసింది మూన్ సర్ఫేస్ మీద నిలబడి. దీంతో పాటు అపోలో మిషన్స్‌లో తీసిన మరొక అద్భుతమైన ఫోటో ఇదే. ఈ ఫోటోని ది బ్లూ మార్బుల్ అంటారు. ఈ ఫోటోలో చిన్నప్పుడు మనం ఆడుకున్న గోళీల్లాగా ఉంది మన ఎర్త్. ఈ ఫోటో తీసింది 1972 అపోలో 17 మిషన్‌లో. అంతరిక్షం నుండి తీసిన ఎర్త్ యొక్క పర్ఫెక్ట్ ఇమేజ్ ఇదే. 1960, 70లలో జరిగిన అపోలో మిషన్స్‌లో మన భూమికి సంబంధించి ఇలాంటి ఎన్నో ఫోటోస్ తీశారు. ఈ ఫోటోస్ వల్ల కూడా మనం స్పేస్‌ని ఇంత త్వరగా అర్థం చేసుకోగలిగాం. మరింత దూరం వెళ్తే ఒకే ఫ్రేమ్‌లో మన ఎర్త్ అలాగే మూన్ కనిపిస్తాయి. కొంత దూరం నుండి మన ఎర్త్‌ని, మూన్‌ని ఫోటో తీసింది వాయేజర్ 1. వాయేజర్ 1 అనేది ఔటర్ సోలార్ సిస్టమ్‌ని, ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌ని స్టడీ చేయడానికి లాంచ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్. వాయేజర్ 1 ఎర్త్ నుండి దూరంగా ప్రయాణిస్తూ 1977లో ఒకే ఫ్రేమ్‌లో ఎర్త్‌ని, మూన్‌ని ఫోటో తీసింది. ఇదే ఆ ఫోటో. ఈ ఫోటో తీసింది మన ఎర్త్ నుండి 1,16,00,000 కిలోమీటర్ల దూరం నుండి. మన భూమి దగ్గరికి ఏలియన్స్ వచ్చినప్పుడు వాటికి మన భూమి కూడా ఇలానే కనపడుతుందేమో. ఇక ఇప్పుడు గ్రహాల దగ్గరికి వద్దాం. వేరే గ్రహాల మీద నుండి మన భూమి ఎలా ఉంటుంది? నిజానికి జస్ట్ 2 గ్రహాల సర్ఫేస్ నుండి మాత్రమే ఎర్త్ ఇమేజెస్ మన దగ్గర ఉన్నాయి. కొన్ని ప్లానెట్స్ యొక్క ఆర్బిట్స్ నుండి ఇమేజెస్ ఉన్నాయి. సో ప్లానెట్స్ విషయానికొస్తే సోలార్ సిస్టమ్‌లో మొదటి ప్లానెట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఆర్బిట్ నుండి ఎర్త్ యొక్క ఫోటో తీశారు. ఇదే ఆ ఫోటో. ఈ ఫోటోలోని ఈ లైట్ డాట్సే ఎర్త్ అలాగే మూన్. పెద్ద డాట్ ఎర్త్, చిన్న డాట్ మూన్. మనకి ఆకాశంలో నక్షత్రాలు ఎలా కనిపిస్తాయో మన భూమి మెర్క్యూరీ నుండి అలా కనిపిస్తుంది. ఎర్త్ నుండి మూన్ చాలా దూరంలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. బట్ మెర్క్యూరీ నుండి ఎర్త్, మూన్ పక్కపక్కనే ఉన్నట్లుంది. ఈ ఫోటోలో ఎర్త్ అలాగే మూన్ చాలా చిన్నగా కనిపిస్తాయి. దీనికి కారణం ఈ ఫోటో తీసింది మెర్క్యూరీ భూమి నుండి చాలా దూరంలో ఉన్నప్పుడు. ఎర్త్ అలాగే మెర్క్యూరీ మధ్యలో ఉండే యావరేజ్ డిస్టెన్స్ 9 కోట్ల కిలోమీటర్లు. మెర్క్యూరీ ఎర్త్ మధ్య డిస్టెన్స్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్లానెట్ సన్ చుట్టూ ఆర్బిటింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో కొన్నిసార్లు వీటి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. మెర్క్యూరీ అలాగే ఎర్త్ సన్ ఆర్బిట్స్‌లో ఆపోజిట్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది. సో ఈ ఫోటో తీసింది ఎర్త్ నుండి 18 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు. ఈ ఫోటో తీసింది నాసా యొక్క మెసెంజర్ స్పేస్ క్రాఫ్ట్. ఇక మెర్క్యూరీ తర్వాత మార్స్. మార్స్ నుండి కూడా చాలా ఐకానిక్ ఫోటోస్ తీశారు. వాటిలో మొదటిది 2003లో తీసిన ఈ ఫోటో. ఈ ఫోటో తీసింది నాసా రికానసెన్స్ ఆర్బిటర్. ఫోటోని మార్స్ ఆర్బిట్ నుండి తీశారు. ఈ ఫోటోని తీసింది ఎర్త్ నుండి 14 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి. ఈ ఫోటోలోని సెమీ సర్కిల్సే ఎర్త్ అలాగే మూన్. ఎర్త్ అలాగే మూన్ సెమీ సర్కిల్స్ కాకుండా మార్స్ ఆర్బిట్ నుండే ఫుల్ సర్కిల్ ఇమేజెస్ తీయొచ్చు. బట్ అలా ఫోటో తీయాలంటే ఎర్త్ అలాగే మార్స్ ఒకదానికొకటి ఆపోజిట్‌లో ఉండాలి. సో ఫుల్ ఫోటో తీయాలంటే చాలా దూరం నుండి తీయాల్సి ఉంటుంది. సో ఇమేజ్ బ్లర్‌గా, అన్‌క్లియర్‌గా ఉంటుంది. ఈ ఇమేజ్ లాగా. ఇది కూడా మార్స్ ఆర్బిట్ నుండి తీసిందే. ఈ 2 ఇమేజెస్‌ని జూమ్ లెన్స్ ద్వారా తీశారు. ఇక మార్స్ సర్ఫేస్ విషయానికొస్తే మార్స్ సర్ఫేస్ నుండి తీసిన ఇమేజ్ ఇది. ఈ ఫోటోని 2014లో నాసా క్యూరియాసిటీ రోవర్ తీసింది. ఈ ఫోటోలో ఆకాశంలో మెరుస్తున్న చుక్కే ఎర్త్. క్యూరియాసిటీ రోవర్ మార్స్ సర్ఫేస్ పై ల్యాండ్ అయ్యి ఎన్నో రీసెర్చెస్ చేసింది. మార్స్ సర్ఫేస్ యొక్క ఎన్నో ఇమేజెస్ తీసింది. వాటితో పాటు మార్స్ సర్ఫేస్ నుండి ఎర్త్ యొక్క ఫోటోని కూడా తీసింది. ఈ ఫోటోని తీసింది వైడ్ లెన్స్‌తో. ఈ ఫోటో తీసింది 16 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి. ఇక ఆ తర్వాత సాటర్న్. సాటర్న్ ఎర్త్ నుండి చాలా దూరంలో ఉంటుంది. సాటర్న్ సోలార్ సిస్టమ్‌లో థర్డ్ లాస్ట్ ప్లానెట్. ఈ ప్లానెట్ ఆర్బిట్ నుండి కూడా కొన్ని ఎర్త్ యొక్క ఇమేజెస్ తీశారు. వాటిలో మొదటిది ఇదే. ఈ ఫోటో తీసింది 2013లో. 2013లో నాసా కసీనీ స్పేస్ క్రాఫ్ట్ సాటర్న్ దగ్గర రీసెర్చ్ చేస్తూ తీసిందే ఈ ఫోటో. సాటర్న్ రింగ్స్ కింద నుండి ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ యొక్క ఫోటో తీసింది. ఈ రింగ్స్ కింద ఉన్న ఈ డాటే మన ఎర్త్. మనకి ఆకాశంలో స్టార్స్ కనిపించినట్లుంది మన ఎర్త్. ఎర్త్‌కి లైట్ బ్లూగా షేడ్ కూడా ఉంది. ఈ ఫోటో తీసింది 144 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి. సాటర్న్ యొక్క ఎఫ్‌జీఈ రింగ్స్ కింద నుండి ఎర్త్ కనిపిస్తుంది. దీంతో పాటు మరొక ఫోటోను కూడా కెసినీ తీసింది. 2017లో నాసా కెసినీ స్పేస్ క్రాఫ్ట్ 20 ఇయర్ లాంగ్ మిషన్‌ని పూర్తి చేసే టైంలో తీసిన ఫోటో ఇది. ఆ టైంలో కెసినీ స్పేస్ క్రాఫ్ట్ సాటర్న్‌కి దగ్గరగా ప్రయాణిస్తూ ఉంది. ఈ రింగ్స్ మధ్యలో ఉన్న డాటే ఎర్త్. ఈ ఫోటోని తీసింది 140 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి. ఈ అద్భుతమైన ఫోటోస్‌లో ఉన్నది మనమే. ఇక ఇంతకంటే దూరం నుండి తీసిన ఫోటో సోలార్ సిస్టమ్ బయట నుండి. వాయేజర్ 1 స్పేస్ ప్రోబ్ లాస్ట్ ప్లానెట్ అయిన నెప్ట్యూన్‌ని దాటినప్పుడు వెనక్కి తిరిగి తీసిన ఫోటోయే ఇది. ఈ స్కాటర్డ్ రేస్ మధ్యలో చిన్నగా కనిపిస్తున్న లైట్ బ్లూ డాటే మన ఎర్త్. దీన్నే పేల్ బ్లూ డాట్ అంటారు.
జస్ట్ ఎర్త్‌నే కాదు, వాయేజర్ 1 మన సోలార్ సిస్టమ్‌ని ఫోటో తీసింది. దీన్నే ఫ్యామిలీ పోర్ట్రైట్ అంటారు. ఇందులో కొన్ని ప్లానెట్స్ కనిపిస్తాయి. 1991లో వాయేజర్ 1 సన్ నుండి 600 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ స్పేస్ ప్రోబ్ వెనక్కి తిరిగి సోలార్ సిస్టమ్ యొక్క 60 ఇమేజెస్ సిరీస్‌ని తీసింది. ఈ ఇమేజెస్‌లో సోలార్ సిస్టమ్‌లోని కొంత పార్ట్స్‌ని కవర్ చేసింది. ఈ 60 ఇమేజెస్‌లో దాదాపు 6 ప్లానెట్స్‌ని కవర్ చేసింది. ఈ 60 ఫోటోస్‌ని కలిపి ఒక పెద్ద ఫోటో తయారు చేశారు. ఇందులో ఎర్త్‌తో పాటు జూపిటర్, వీనస్, సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్ ఫోటోస్ ఉంటాయి. ఇందులో ఉన్న ఎర్త్ ఫోటోనే ఇందాక చెప్పిన పేల్ బ్లూ డాట్. పేల్ బ్లూ డాట్ లానే మిగతా కొన్ని ప్లానెట్స్ యొక్క ఇమేజెస్ కూడా ఉన్నాయి. స్కాటర్డ్ సన్ రేస్ మధ్యలో డాట్స్‌గా కనిపిస్తున్న ఈ డాట్స్‌లో ఒక డాట్ మీద మనం ఉన్నాం. ఈ ఫ్యామిలీ పోర్ట్రైట్ ఒక్కటి చాలు మన సోలార్ సిస్టమ్ ఎంత పెద్దదో, మనం ఎంత చిన్నవాళ్ళమో చెప్పడానికి. చివరిగా ఒక విషయం, ఈ ఫోటోస్ అన్నీ జూమ్ లెన్స్‌లో తీసినవి లేదా ఎన్హాన్స్ చేసినవి. మనకి క్లియర్‌గా అర్థమవటానికి నాసా కొన్నిటిని మోడిఫై కూడా చేసింది. సో, ఎగ్జాక్ట్‌గా మన కళ్ళకు వేరే విధంగా కనిపించొచ్చు. ఒకరోజు మనం ఆ గ్రహాలకు వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి చూస్తే మన ఎర్త్ ఇంకా బాగా కనపడొచ్చు, లేదా ఇంత బాగా కనపడకపోవచ్చు. సో, అప్పటిదాకా అయితే ఈ ఫోటోస్ చూసి ఆనందించొచ్చు. ఈ ఫోటోస్ అన్నీ నాసా యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ నుండి తీసినవే. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. సో, చెక్ చేయగలరు. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.